మా తమ్ముడు త్వరలోనే కోలుకునేలా చేయండి. సరే, ఇక నేను బయలుదేరుతాను. ఓకే. సరే, సీ యూ డాక్టర్. రే తమ్ముడు, వాడు వెళ్ళిపోయాడు, లే. నువ్వెక్కడ దొరికిపోతావు అని టెన్షన్ పడ్డాను రా. ఎలా మేనేజ్ చేసావు? అసలు వచ్చింది వాడే అని నీకెలా తెలిసింది? నాకు కూడా నీలాగే డౌట్ వచ్చింది అన్నయ్య. అందుకే వాళ్ళు రూమ్లోకి వచ్చేలోపే ఈ సెటప్ అంతా చేసేసుకున్నాను. బాగా యాక్ట్ చేసావురా, కీప్ ఇట్ అప్. ఇంతకీ వాడు ఎందుకు వచ్చాడన్నయ్య? నువ్వు స్పృహలోకి వచ్చినట్టు వాడికి డౌట్ వచ్చినట్టుంది, అందుకే వచ్చినట్టున్నాడు. ఏంట్రా ఏమైంది? వాడు స్ప్రోలోకి వచ్చాడా? లేదు ఆకాష్, కానీ సంథింగ్ ఈజ్ రాంగ్. నాకేదో డౌట్గా ఉంటుంది. అప్పుడప్పుడు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. సరే దా. చిట్టి కన్నా, నిన్ను మీ నాన్నని వదిలి వెళ్ళలేకపోతున్నాన్రా. మిమ్మల్ని వదిలి వెళ్ళడం నా వల్ల కావట్లేదు. ఏం చేయాలో, అసలు గౌతమ్ గారికి ఎప్పుడు నిజం చెప్పాలో, ఈ సమస్యకి పరిష్కారం ఏంటో నాకేమీ అర్థం కావట్లేదురా. కానీ నా ప్రాణాలన్నీ మీ మీదే ఉన్నాయిరా. అతిథి, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఏంటవెంతిక వెంటనే రమ్మని ఫోన్ చేసావు? నీకోసం అద్దరిపోయే న్యూస్ రెడీ చేశాను. నువ్వేంటే ఎగిరి గెంతేస్తావు. ఏంటి విషయం? ఒకసారి ఆ బాక్స్ తీసుకురా. పోయింది నాన్న. అందులో ఆర్మీ సీక్రెట్స్ ఉన్నాయి. అది మిస్ అయిందని తెలిస్తే మీ నాన్నగారిని జైల్లో పెడతారు. ఇంట్లో భద్రంగా ఉన్న బాక్స్ ని పోగొట్టేశాను. ఈ మ్యాటర్ నాకంటే నీకే బాగా యూజ్ అవుతుందని నిన్ను పిలిచాను. థ్యాంక్ యూ అవంతిక, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చూడు, ఆ మీరాని రఫ్ ఆడిస్తాను. అర్జున్ అంకుల్, సుభద్ర ఆంటీ, బామ్మగారు, కార్తిక్ అన్నయ్య రండి. ఏంటదిది? ఎందుకు అందరినీ పిలిచావు? ఇంట్లో ఎంతమంది ఉన్నా మీకెవ్వరికి తెలియకుండా ఒక విషయం జరుగుతోంది. మీకే తెలియకుండా నాటకాలు ఆడుతున్నారు. నువ్వేం చెప్తున్నావో మాకేం అర్థం కావడం లేదు. అసలు విషయం ఏంటో చెప్పు. ఏం జరిగింది? ఏం జరిగిందో తెలియాలంటే ఆ కేరళ నర్స్ రావాలంటీ. ఎక్కడుంది ఆ మైలేడి? అతిథి, నేను తీసుకొస్తాను. హలో నర్సు గారు, మిమ్మల్ని కిందకు రమ్మంటున్నారు. ఎందుకండి? ఎందుకో కిందికి వస్తే తెలుస్తుంది. బాబు నిద్రపోయాడు కదా, ఇక బయటికి రా. ఏంటమ్మా
మీరా వస్తే ఏదో చెప్తానన్నావు. ఈ నర్స్ మీరా ఏం చేసిందో తెలుసా అంకుల్? ఏం చేసింది? మీరందరూ అనుకుంటున్నట్టు ఆ ఆర్మీ బాక్స్ మిస్ అవ్వడానికి కారణం గౌతమ్ కాదు. ఏం మాట్లాడుతున్నావు? ఆ బాక్స్ మిస్ అయింది ఇదిగో ఈ నర్స్ మీరా వల్ల. ఈ నర్సే ఆ బాక్స్ మాయం చేసింది. అదేంటి? ఆ బాక్స్ తన పొరపాటు వల్లే పోయిందని గౌతమ్ చెప్పాడు కదా. లేదు బామ్మగారు, ఈ మీరాని కాపాడడానికి గౌతమ్ నింద తన మీద వేసుకున్నాడు. అసలు నిజమేంటంటే ఈ మీరానే ఆ బాక్స్ మాయం చేసింది. చెయ్యాల్సిందంతా చేసి ఏమీ తెలియని నంగరాజులాగా మన ముందు నించుంది. నువ్వు చెప్పేది నిజమా అదితి? నిజమో అబద్ధమో ఈ మాయలేడిని అడగండి ఆంటీ. ఏంటమ్మా, అదితి చెప్తుంది నిజమేనా? ఆ బాక్స్ నీ వల్లే పోయిందా? చెప్పమ్మా, నీ వల్లే ఆ బాక్స్ పోయిందా? ఆ బాక్స్ మీ వల్లే పోయిందని తెలిస్తే తక్షణమే మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని గౌతమ్ గారు చెప్పారు. ఇప్పుడు ఎలా? ఏంటే బెల్లం కొట్టిన రాయిలాగా నుంచున్నావు? మర్యాదగా ఏం జరిగిందో నిజం చెప్పు. బాక్స్ నీ వల్లే పోయిందా? చెప్పు. అవునండి, నా వల్లే ఆ బాక్స్ పోయింది. చూసారా, అదే నిజం ఒప్పుకుంది. బాక్స్ అదే పోగొట్టి అనవసరంగా గౌతమ్ మీద నింద పడేలా చేసింది. అసలు క్రిమినల్ ఇదే. ఓసేయ్, నువ్వు వచ్చినప్పటి నుంచి మా ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. దీనంతటికీ కారణం నువ్వే అన్నమాట. దీనికి ఆల్రెడీ టెర్రరిస్టులతో సంబంధం ఉందని పోలీసులు అరెస్ట్ చేశారు కదా నాన్నమ్మా. ఆ బాక్స్ ని ఇదే వాళ్ళకి ఇచ్చేసి ఉంటుంది.